హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఏంట్రా బాబు ఓపెన్ చేస్తే ఎవ్రీ టైం ఇదే కనిపిస్తుంది అంటారు. సో రొటీన్ అయితే ఇలానే బ్లాగ్ అయితే చేస్తున్నా కదా, డైలీ బ్లాగ్. సో రొటీన్ అయితే ఇలానే స్టార్ట్ అవుతుంది రాగి జావాతోటి. సో కాకపోతే ఇవాళ కొంచెం బెల్లం కొంచెం ఉప్పుతోటి ట్రై చేసినాను అనమాట. ఇంతకుముందు అయితే బెల్లం చోటే చేస్తూ ఉంటే, సో పిల్లలైతే బ్రష్ చేసుకొని ఉన్నారనమాట. సో తాగేశారు. సో ఇక్కడ నేనైతే కొన్ని గ్రీన్ పీస్ అయితే కొంచెం ఉడకబెడుతున్నాను అనమాట. కర్రీలో వాడుకోవచ్చు, లేకుంటే వాటిని ఉడకబెట్టుకోవచ్చు, కొంచెం సాల్ట్తో తినొచ్చు అనమాట, మంచిగా ఉంటాయి. సో ఇడ్లీ బ్యాటర్ అయితే ఫ్రీజర్ ఎందుకో కొంచెం ఎక్కువ పనిచేస్తున్నట్టుంది. అదైతే అట్లా ఫ్రీజ్ అయిపోయింది అనమాట, పిండి అంతా గట్టిగా అయిపోయింది. సో నేనైతే కొంచెం వాటర్, కొంచెం సాల్ట్, కొంచెం సోడా పొడి వేసి అయితే బ్యాటర్ ప్రిపేర్ చేసుకుంటున్నాను ఇడ్లీ కోసం. ఈలోపు అయితే పప్పుకు రెడీ చేసి పెట్టుకుంటున్నాను అనమాట. సో పాలకూర పప్పు అయితే చేస్తున్నాను. సో పాలకూర పప్పు ఏంటి అంటే పచ్చిమిర్చి వేసుకుంటేనే టేస్ట్ ఉంటుంది కదా, ఎండుమిర్చితోటి అంత టేస్ట్ రాదు పాలకూర పప్పు. సో ఇక్కడైతే పాలకూర పప్పు ప్రిపేర్ చేసేసుకుంటున్నాను. ఇక్కడ పీస్ అయితే ఉడికినాయి, 2 విజిల్స్ పెడితే చాలన్నమాట. ఉడికినాయి. ఉడికేసిన తర్వాత దాన్ని వాటర్ అయితే డ్రైన్ చేసుకుంటున్నా. వీడు ఆడుకోవడానికి వెళ్ళాడు మార్నింగ్. ఇవాళ తొందరగా లేచిండు అనమాట. వచ్చి ఆకలి అవుతుంది అన్నాడు. సో ఆకలి అవుతుంటే ఇడ్లీ అయితే పెట్టించేస్తుంది అనమాట. ఇడ్లీ తింటున్నాడు. ఆల్రెడీ చట్నీ నిన్నటిది ఉండడం వల్ల ఇష్యూ ఏం లేకపోయిందనమాట. సో చట్నీ నేను ఆల్రెడీ మ్యాక్సిమం టైమ్స్ అయితే చెయ్యను, ఒక్కొక్కసారి మిగులుతూ ఉంటుంది. సో వేస్ట్ చేయాలని ఫ్రిడ్జ్లో పెట్టేస్తాం. ఇక్కడ 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 సో విక్కీ అయితే లంచ్కి వచ్చిందనమాట. లంచ్కి రావడంతోనే కొంచెం అర్థమైపోయింది అప్పుడే ఆల్రెడీ నాకు లో అయింటుంది వాడికి అని చెప్పేసి. ఆకలి 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 అని వచ్చిందనమాట. సో చెక్ చేస్తే 51 ఉంది, చాలా లో ఉండింది. సో అర్జెంట్గా కొంచెం షుగర్ అయితే ఇచ్చేస్తాను. కొంచెం పికప్ అయిన తర్వాత వాడికైతే లంచ్ తినిపించి స్కూల్కి అయితే పంపించాను అనమాట. చిన్నోడు కూడా తినిపించేసి పడుకోబెట్టేశాను. సో నాకు ఇంకా 2 to 7 మళ్ళీ వర్క్ స్టార్ట్ అవుతుంది. ఈలోపు వాడు 4 o'clock విక్కి వచ్చి తర్వాత ఒక 4 to 4:30 వరకు ఒక చిన్న టీ బ్రేక్ లాంటివి తీసుకుంటే అక్కడ వాడి కోసం అయితే చిన్న బన్ అయితే కాల్చి మధ్యలో ఎగ్ పెట్టించి ఎగ్ ఆమ్లెట్ అయితే పేసి ఇచ్చాను అనమాట. సో వాడికి ఆ కైండ్ ఆఫ్ ఇష్టము. ఈవినింగ్ టైమ్స్ వాడు కొంచెం బ్రెడ్ ఆమ్లెట్ కానీ అలా ఆ బన్ని అలా పెట్టుకొని వాడు బర్గర్ లాగా ఫీల్ అయి తింటాడనమాట. వాడికి ఒక పిచ్చి అలా ఇష్టం అనమాట. సో ఈవినింగ్ 7 అయింది. 7 అవుతూనే సో బయటికి వెళ్ళాలనుకున్నాం కొన్ని గ్రాసరీస్ కోసం. పిల్లలకి స్నాక్స్ అయిపోయాయి అనమాట. స్నాక్స్ తెచ్చుకోవడానికి అయితే రిలయన్స్ మార్ట్కి వెళ్ళాం. ఇంతకుముందు అయితే 1:30లో మోర్కి వెళ్తూ ఉంటుంది. సో రిలయన్స్ మార్ట్ పట్టాక ఇంకా మోర్ అయితే వెళ్ళడం చాలా తగ్గిపోయిందనమాట. ఎక్కువ శాతం దీనికే వెళ్తూ ఉంటాము మంత్లీ ఇట్లా సరుకుల కోసము. సో ఇవన్నీ తీసుకుపోయినా బయట కిరాణం షాప్కి అయితే వెళ్ళాల్సి వస్తుంది తప్పకుండా. ఇక్కడ దొరకని కూడా కొన్ని కిరాణంలో దొరుకుతాయి ఏంటో మరి, అక్కడికైతే తప్పకుండా వెళ్ళాలి మళ్ళీ ఇంకొకసారి. సో ఇక్కడైతే నేను వీళ్ళిద్దరికి కొంచెం మ్యాగీ కానీ పాస్తా కానీ ఆ కైండ్ ఆఫ్ థింగ్స్ అయితే ఇష్టం అనమాట. రెగ్యులర్గా తినరు, బట్ వీక్లీ వన్స్ కానీ అలా కానీ ఖచ్చితంగా చేసి అయితే ఇస్తాను. ఒక డిఫరెంట్ టేస్ట్ కోసం వాళ్ళకు కూడా నచ్చుతుంది, సతాయికుండా తింటారనమాట. సో ఇక్కడైతే నేను ఇక్కడ సూప్స్ అనమాట, మ్యాగీ సూప్ ఒకటి తీసుకుంటున్నాను. ఇంకా మసాలా పాపడ్ అయితే ఒక ప్యాకెట్ తీసుకుంటున్నాను. నాకు మసాలా పాపడ్ అంటే చాలా 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 ఇష్టం అనమాట. ఒక 2-3 అయినా ఈజీగా తినేస్తాను, అస్సలు గ్యాప్ ఇవ్వకుండా. సో ఇక్కడ థింగ్స్ అయితే తీసేసుకొని వెళ్తున్నాం అనమాట. తీసుకున్న వాటిలో గ్రాసరీస్ కంటే మా తిండి గోల ఎక్కువ ఉందన్నమాట. దాంట్లో పిల్లలు ఏది తీసుకున్నా దెబ్బ 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 దాంట్లోకి ఇగ్గుతున్నారు. సో తీసేసుకొని మేమైతే కిందికి వెళ్ళాము. కిందికి వెళ్తూనే సో సరుకులు ఎక్కువ ఎందుకు అన్నట్టు చిన్న బ్యాగే తీసుకొచ్చినాం, కానీ బ్యాగ్ అయితే సరిపోయింది. మన స్కూటీ డిక్కీలోనే సగం సామాన్ అయితే సరిపోయిందనమాట. ఇక్కడ విక్కీ అయితే కంబాక్స్ కోసం వెతుకున్నాడు, కానీ వాడికి దగ్గరికి దొరకలేదని చెప్పేసి ఏడుస్తున్నాడు. చూడాలి బయట ఏమన్నా దొరుకుతుందేమో. ఇక ఈవినింగ్ ఇంటికి వచ్చేసరికి 7:30 అయిపోయిందనమాట. సో నేనైతే సంగటి చేసేసాను, రాగి సంగటి. నాకైతే ఆకలిగా ఉన్నింది, లపలపలప తినేసాను. పిల్లలకైతే కిరణ్ తినిపిస్తూ ఉన్నాడు. సో నాకు ముద్ద చల్లగా అయితే తినాలనిపించింది అనమాట. సో నేనైతే ఇక్కడ
ఫాస్ట్గా తినేస్తున్నాను. ఇంకా ముద్ద పాలకూర పప్పు కొంచెం పచ్చడి, చికెన్ పచ్చడి వేసుకొని తింటుంటే అదిరిపోయిందనమాట. మీలో ఎంతమంది రాగి సంగటి తినడానికి ఇష్టపడతారు కామెంట్ చేయండి, లైక్ చేయండి. మీరు ఎప్పుడైనా తిన్నా ఇష్టపడినా అనమాట. సో ఇవాళైతే మా చిన్నోడు చేసినంత ఎంటర్టైన్మెంట్ వాపు చాలా రోజుల తర్వాత పిల్లగాడైతే మస్తు ఎంటర్టైన్ చేసిండు. అని అయితే మస్తు సతాయించిండు. వాడు ఏం చేసినా చాలా క్యూట్ అనిపిస్తూ ఉంటుంది. ఈవెన్ పెద్దోడైనా కూడా వాడు డిఫరెంట్ స్టైల్స్ అవుతాయి, ఐ వింగ్స్ తోటి ఒక డిఫరెంట్ ఉంటుంది అనమాట వాడిది కూడా. అసలు పిల్లలు ఉంటే ఆ సంతోషమే వేరు కదా. అసలు వాళ్ళు నాతో ఆడుకుంటూ ఉండి నాకు కానీ వాళ్ళ డాడీకి కానీ ఇంకా వాళ్ళలో ఉన్న సంతోషం అంతా మా ముందే తిరుగుతుందేమో అనిపిస్తుంటుంది. ఆ స్మైల్స్కి దానికి దీనికి ఫిదా అవుతుంటాం. అదే సామెతలాగా కాకపిల్ల కాకకి ముద్దు అన్నట్టు ఇంకా మా పిల్లలు కూడా మాకు ముద్దు అనమాట. అసలు ఎందుకో పిచ్చి అసలు అంత క్యూట్ అనిపిస్తుంటుంది. వాళ్ళు ఏం చేసినా సతాయిస్తారు, కొన్ని టైమ్స్ బాగా సతాయిస్తారు, మామూలు కూడా కాదు. ఇవాళ వాళ్ళకైతే పెద్ద ఎక్సైట్మెంట్ ఏం లేదు, ఎందుకంటే ట్రైపాడ్ లేదనమాట ప్రతిసారి. సో హడావిడి టైమింగ్స్ అస్సలు కుదరక షూట్ చేసుకోవడానికి ఇంకా అసలు టైం సరిపోవట్లేదనమాట. సో ట్రైపాడ్ ఎప్పుడైతే వస్తుందో ఇంకా నాకు అప్పుడు కొంచెం ఈజీ అవుతుంది షూట్ చేసుకోవడానికి. సో ఇదన్నమాట ఇవాళకి. ఇంకా పడుకునే ముందు ఖచ్చితంగా ఏదో ఒక్కొక్క మెలన్ సాంగ్ అయితే పెట్టుకుంటారు పిల్లలు. ఇది కానీ ఏదో వేరే సాంగ్ ఏదో గుర్తుకొస్తలేదు నాకు. ఆ సాంగ్స్ అయితే పెట్టుకొని ఒకసారి వినేసి గుడ్ నైట్ చెప్పుకేసుకొని పడుకుంటారనమాట. దిస్ ఈజ్ ఫర్ టుడే. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.